హలో గాయ్స్, మీరు కూడా నాలాగా ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అలాగే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకుందాం అని చెప్పేసి. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే నాట్ జస్ట్ ఒక ఫ్యూ టు 3 టాపిక్స్ లాగా ఏమి ఉండదు. చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా డొమైన్స్ ఉంటాయి. సో మనం ఈ ఛానల్లో ఒక ఫ్రెషర్కి ఎలాంటి స్కిల్స్ ఉంటే జాబ్ రావచ్చు, అలాగే ఈ ఈ ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నా నేను, ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో, దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ హాయ్, వెల్కమ్ టు ఎంబెడెడ్ విత్ వంశీ. నౌ లెట్స్ గోయింగ్ ఇన్ టు. నేను బీటెక్లో ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏం నేర్చుకోలేదు. డైరెక్ట్గా ఆర్డినో బోర్డ్ కొనేసాను, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను, మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి, డిస్క్రిప్షన్లో కోడ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటాము, అప్లోడ్ చేస్తాము, ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోతుంది. మనకు హ్యాపీగా ఉంటుంది. నేను ఒక ప్రాజెక్ట్ చేసేసానని చెప్పేసి. బట్ తర్వాత మీకే అర్థమవుతుంది ఏంటంటే దానివల్ల మీకు యూజ్ ఉండదు. మీరు ఏంటంటే జస్ట్ ఒక హాబీయిస్ట్గా ఎలా యూజ్ చేస్తాము దాని గురించి తెలుసుకోవడం వల్ల అంతవరకు ఓకే. కానీ మనం ఒక జాబ్ కొట్టాలి ఎంబెడెడ్ సిస్టమ్స్లో, మీన్స్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను, లేదంటే ఫార్మ్వేర్ ఇంజనీర్ గాను, ఇలాంటి జాబ్ కొట్టాలనుకుంటే ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు. సో మనం కొన్ని టాపిక్స్ నేర్చుకోవాలి, లైక్ సి ప్రోగ్రామింగ్ కానీ ఇలాంటి కొన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. బట్ నేను నా బీటెక్లో ఉన్నప్పుడు నేను ఇలాగే ట్రై చేద్దాం అనుకుని చాలా యూట్యూబ్ ఛానల్స్ ట్రై చేశాను, చాలా యుడమీ కోర్సెస్ ట్రై చేశాను. బట్ అందరూ ఒకటే జస్ట్ థియరీ, లేదంటే 2-3 ప్రాబ్లమ్స్ ఇస్తారు, చేసేయమంటారు. కానీ బీటెక్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ని నేర్చుకుని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ చేయాలి. ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మనం ఆ ప్రాబ్లమ్ ఎలా అప్రోచ్ అవుతున్నాం, ఆ సాల్వ్ చేయడానికి ఎలా అప్రోచ్ అవుతున్నాం దానికి తెలుస్తుంది. సో అలాంటి ఛానల్స్ని ఎక్కడ చూడాలి, యూట్యూబ్లో కానీ యుడమీ కోర్సెస్లో కానీ. సో అందుకని మనమే ఒక ఛానల్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ ఛానల్లో మన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే లేదా ఫార్మ్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఎలాంటి రిసోర్సెస్ కావాలి, ఎలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, దాని గురించి ఈ ఛానల్ క్రియేట్ చేశాను అనమాట నేను. సో ప్రాబ్లం అర్థమైంది, ఈ ప్రాబ్లం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని నేను అనుకున్నాను. మనం ఒక్కలే కాదు కదా ఫేస్ చేసేది, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. నాకంటూ ఒక సొల్యూషన్ దొరికింది, బట్ అందరికీ దొరకాలని రూల్ లేదు కదా. సో అందుకని నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది, మనకు తెలిసింది నలుగురికి చెప్తే ఎలా ఉంటుంది. సో అలాగే నాకు కూడా కొంచెం అందరికీ చెప్పాలి, అందరికీ నాలెడ్జ్ షేర్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఆశ అనమాట. కానీ టైమింగ్స్ కుదరక జాబ్ పొద్దున్నే 9కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 9కి రావడం వల్ల చెప్పడం కుదిరేది కాదనమాట. నాకు కూడా ఈ మధ్య కొంచెం టైం దొరుకుతుంది. అందుకనే మీకు ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ కానీ, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కానీ, రిసోర్సెస్ గురించి కానీ, అంటే మీకు ఒక రిసోర్స్ ప్రొవైడ్ చేయడం గురించి కానీ, లేదంటే నేను కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని చెప్పడం కానీ, ఇలాంటి చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో అందుకనే ఈ ఛానల్ క్రియేట్ చేశాను. ఓకే, మనం ఈ ఛానల్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే మైక్రో ప్రాసెసర్. అసలు మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి, దానిలో ఇంటర్నల్గా కాంపోనెంట్స్ ఏమున్నాయి, ఒక్కొక్క కాంపోనెంట్స్ రీచ్ అయ్యి ఆ కాంపోనెంట్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో. ఓకే, మైక్రో ప్రాసెస్ తర్వాత మనం జస్ట్ మైక్రో ప్రాసెస్ నేర్చుకోవడం కాదు, దాని గురించి అర్థం చేసుకోవాలి, ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి. అందుకనే నేను మైక్రో ప్రాసెస్కి ఒక మైక్రో ప్రాసెసర్ అనుకున్నాను, ఏంటంటే 8085 మైక్రో ప్రాసెసర్. ఇది సింపుల్ ప్రాసెసర్ అనమాట. మనం ఒక బిగినర్ కింద వెళ్ళాలనుకుంటే 8085 అనేది చాలా బెస్ట్ మైక్రో ప్రాసెసర్ మనం నేర్చుకోవడానికి. తర్వాత మైక్రో కంట్రోలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మైక్రో కంట్రోలర్స్ మనం బీటెక్లో ఉన్నప్పుడు 8051 గురించి మనం నేర్చుకుంటాం. బట్ దట్ విల్ నాట్ గోన్ హెల్ప్ యూ టు. సో అందుకని ఒక రియల్ టైంలో మనకి మళ్ళీ 8051 అంటే మళ్ళీ బయట కొనుక్కోవాలి, చాలా హెడేక్ ఉంటుంది. సో మన ఫ్యూచర్ వీడియోస్లో మైక్రో కంట్రోలర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్గా నేను ఒక మైక్రో కంట్రోల్ బోర్డ్ అనుకున్నాను. ఒక నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. మైక్రో కంట్రోల్ బేర్ మెటల్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. సో మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్
ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత సి ప్రోగ్రామింగ్. చాలా మంది అనుకుంటారు ఎంబెడెడ్ సి అండ్ సి ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకుని. కాదండి, రెండు సేమ్ లాంగ్వేజెస్, రెండు సేమే. అది రెండు అంటే మనం ఏదైతే సి ప్రోగ్రామింగ్ మనం ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తామో ఆ సి ప్రోగ్రామ్ మనం ఎంబెడెడ్ సి అంటాం. సేమ్ సి ప్రోగ్రామింగ్ మనం డిఫరెంట్ టెక్నాలజీ యూజ్ చేస్తే డిఫరెంట్ పేరు మారుతుంది అంతే. బట్ కాన్సెప్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. దర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సి ప్రోగ్రామింగ్ అండ్ ఎంబెడెడ్ సి. ఓకే, తర్వాత కొంచెం డీటెయిల్గా మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్ బిల్డ్ అయ్యేది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వల్ల అనమాట. ఎలా అంటే మనం బీటెక్లో ఉన్నప్పుడు సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అని, కాంబినేషన్ సర్క్యూట్స్ అని ఇలాంటి సర్క్యూట్స్ వింటూ ఉంటాం కదా. మనం ఆ అలాంటి కాంబినేషన్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ యూజ్ చేసుకుని మన మైక్రో ప్రాసెసర్ అనేది తయారవుతుంది అనమాట. సో ఆఫ్టర్ కంపేరింగ్ ద మైక్రో ప్రాసెసర్, microcontroller and C programming digital electronics, we are going into RTOS. ఓకే, RTOS ఏంటంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా గుడ్ స్కిల్. చాలా జాబ్ ప్రొఫైల్స్లో ఈ స్కిల్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. సో ఈ టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో. తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్, లైక్ ఒక పర్టికులర్ మైక్రో కంట్రోలర్ తీసుకుని ఫుల్ డీటెయిల్గా టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ మీన్స్ 32-bit మైక్రో కంట్రోలర్ తీసుకుని ఫుల్గా డిస్కస్ చేస్తాం దాని గురించి. ఓకే, మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాము. బట్ మనం ప్రాక్టీస్ చేయకపోతే మనం ఎంత నేర్చుకున్నా సరే అది వృధానే. మనకంటూ ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలండి. సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి. అలాగే ఒక నలుగురికి, మన ఫ్రెండ్స్కి మనం నేర్చుకుని మన ఫ్రెండ్స్కి చెప్తే మనకి ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అలాగే మనం జస్ట్ ఒక వినేసి ఒక చిన్న ప్రాబ్లం చేసేస్తే దానివల్ల యూజ్ ఉండదు. మనం నేర్చుకుని పక్క వాళ్ళకి చెప్తే మనకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవుతాం అనమాట. సో ట్రై చేయండి. నేను అలాగే MCQs, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఎవరైనా ట్రై చేస్తాను నేను. ఓకే, అండ్ ఈ ఒక మైక్రో కంట్రోలర్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అదేంటంటే ఆర్డినో మెగా బోర్డ్. మనం మెగా బోర్డ్ కొనవసరం లేదు. మనకి ఒక ప్రీ టూల్ ఒకటి ఉంది, వెబ్సైట్ టూల్ ఒకటి ఉంది, వాక్పీ వెబ్సైట్ అని ఒక వెబ్సైట్ ఉంది. దాన్ని యూజ్ చేసుకుని మనం బేర్ మెటల్ ప్రోగ్రామింగ్ చేస్తాం. మీరు అనుకోవచ్చు వాట్ ఈస్ బేర్ మెటల్ ప్రోగ్రామింగ్ అని. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని ఆర్డినో మెగా బేస్డ్ కానీ ఆర్డినో యూనో బేస్డ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటి ప్రాజెక్ట్స్ మన డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తారు. ఆ కోడ్ మనం చూస్తే గట్ట ఆర్డినో బేస్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఆర్డినో అనేది కొన్ని ఫంక్షన్స్ మనకి ఇస్తుంది, ఆ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. దానివల్ల మనం ఏం నేర్చుకుంటాం? జస్ట్ కాపీ అండ్ పేస్ట్. దానివల్ల ఫంక్షన్ ద్వారా ఏం తెలుసుకోలేం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎలా కమ్యూనికేట్ అవుతుంది ఆ ఫంక్షన్ అనేది ఆ ఆర్డినో మెగా బోర్డ్కి ఎలా కనెక్ట్ అవుతుంది మనం తెలుసుకోలేం ఈ ఆర్డినో ఫంక్షన్స్ వల్ల. సో మనం ఏం చేస్తామంటే ప్రతి పెరిఫెరల్ యొక్క అడ్రస్ యూజ్ చేసుకొని ప్రతి పెరిఫెరల్ యొక్క ఎవ్రీ GPIO పిన్ని మనం యాక్సెస్ చేద్దాం. అలాగే పెరిఫెరల్స్ లైక్ టైమర్స్ కానీ ADC కానీ ఇలా కొన్ని పెరిఫెరల్స్ ఉంటాయి. CSPU అంటే చాలా పెరిఫెరల్స్ ఉంటాయి. ఒక్కొక్క పెరిఫెరల్ యూజ్ చేసుకుని కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, తర్వాత మనం ఆర్డినో మెగా బోర్డ్లో యూజ్ చేసేది ఏంటంటే ఒక 8-bit మైక్రో కంట్రోలర్. ఓకే, మన 8-bit మైక్రో కంట్రోలర్ యూజ్ చేసుకున్న తర్వాత మనం 32-bit షిఫ్ట్ అవుతాం అన్నమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు మూవింగ్ టువర్డ్స్ IoT. అండ్ ఆల్సో సమ్ ARM బేస్డ్ మైక్రో కంట్రోలర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అవి ఏంటంటే 32-bit అనమాట. సో ఆ 32-bit మైక్రో కంట్రోలర్స్ కూడా ఎక్స్ప్లోర్ అవుతాం. లైక్ ST మైక్రో ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ కొన్ని మైక్రో కంట్రోలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అవే ఎక్కువగా మన ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం. సో we will discuss about STM32F407 మైక్రో కంట్రోలర్. అలాగే STM32F407 మైక్రో కంట్రోలర్లో ఒక ప్రాసెసర్ ఉంటుంది. అదేంటంటే ARM Cortex M4. దిస్ ఇస్ ద వెరీ మంచి ప్రాసెసర్ నేర్చుకోవడానికి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని. సో we will also get deep into the ARM Cortex M4 processor and its peripherals of STM32 board microcontrollers using bare metal programming. Using registers and also using hall level programming. Hall level means a hardware abstraction level. అంటే STM32 అనేది కొన్ని APIs ఇస్తుంది. ఆ APIs కూడా యూజ్ చేసుకుని మనం ప్రోగ్రామింగ్ చేస్తాం.
తర్వాత మనం ఆటోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఇంప్లిమెంటేషన్ అనేది దీంట్లో చేసుకోవచ్చు. ఆటోస్ ఇంప్లిమెంటేషన్ ఇన్ HTML2 బోర్డ్. సో మన టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే, ఒక కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. ప్రాక్టీస్ క్వశ్చన్ చేస్తేనే మీకు కొంచెమైనా సెల్ఫ్ అసెస్మెంట్ తెలుస్తుంది, ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను, తర్వాత ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తాం అన్నమాట. కాన్సెప్ట్ నేర్చుకుంటాము, ప్రాక్టీస్ చేస్తాము, చిన్న ప్రాజెక్ట్ చేస్తాము. ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ వెనకాల ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని కాన్సెప్ట్ పూర్తయిన తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మన మైక్రో ప్రాసెస్ నేర్చుకున్నాం, మైక్రో కంట్రోల్స్ నేర్చుకున్నాం. ఇలా అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిన తర్వాత మనకి ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అలాగే కాన్ఫిడెన్స్ కూడా. మీకు ఎప్పుడైనా ఒక ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మీరు కాన్ఫిడెన్స్ చూపించవచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు. డైరెక్ట్గా ఆ బోర్డ్తో కానీ ఆ మైక్రో కంట్రోల్తో కానీ డైరెక్ట్గా వర్క్ చేశారు కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ నేర్చుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, ఓన్గా ట్రై చేయండి. మనం ప్రాజెక్ట్స్ ఇస్తాం, ప్రాజెక్ట్స్ కాకుండా మీరంతా ఓన్గా బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఇస్ లాస్ట్ స్లైడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు చూసారంటే నా ఛానల్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో మనం ఒక్కొక్క టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో నాకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బూస్ట్ అవుతాయి. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అయ్యేలాగా ఏవో కొత్త వీడియోస్ చేయాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అందుకని నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేశారంటే నాకు అది చాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.